जो महार्ह स्वभाव्यो जिता मित्र प्रमोदनः आनंदो नंदनो नंद सत्यधर्मा त्रिविक्रमः. భావం: ఆకారం నుండి ఆవిర్భవించిన అజుడు వైష్ణవ వర్చస్సుతో కోటి మన్మధులకు సాటి అయి సృష్టిని దృష్టిని ఆకర్షిస్తాడు. అతని దివ్య మంగళ విగ్రహం చూడగానే అతని నమస్కరించాల్సి అనిపిస్తుంది, పూజించాలని అనిపిస్తుంది, ఏమేమో చెయ్యాలనిపిస్తుంది, ఏమి చేసినా చాలదనిపిస్తుంది. అతని మహార్హత గిరాకీ అలాంటిది. కానీ ఈ మహార్హత అతనికి స్వభావ సిద్ధంగా వచ్చిందే కానీ మధ్యలో తెచ్చిపెట్టుకున్నది కాదు. సహజంగా లభించిన స్వత్వం సంచితమైన సంపద కాదు. అందువల్ల అతనికి శత్రువులే లేరు. మిత్రులు కానీ అమిత్రులెవరైనా ఉంటే వాళ్ళను కూడా తన సహజ వాత్సల్యంతో అవ్యాజమైన అనురాగంతో తన వారినిగా చేసుకుంటాడు. జయింపబడిన అమిత్రులే కానీ జయించవలసిన శత్రువులు లేరు. అందరికీ ఆనందం పంచిపెట్టడమే అతని ఏకైక లక్ష్యం. అతని అంగ ప్రత్యంగాలు ఆనందంతో పొంగిపోయే తరంగాలు. ఆనందమైన అంతరంగం నందనవనంలా నయన మనోహరమే కాక ఆత్మానందానికి మూలకందమవుతుంది. అనుక్షణం ఆనందంలో మునిగి ఆనందంతో పెరిగి అందరికీ ఆ ఆనందాన్ని పంచిపెట్టే నందనందనుడు. సత్యధర్మ సమీక్షణం వల్లనే 3 లోకాలను పాలించగలుగుతున్నాడు. ఏ లోకంలో చూసినా ఆ లోకం ఆనందం సత్యధర్మ పరిపాలన వల్లనే సాధ్యమవుతుంది. సత్యం ధర్మం సర్వేశ్వరుని చెన్నద్వయం. ఆ బలంతోనే లోకనాయకుడు లోకత్రయాన్ని సేవించగలుగుతున్నాడు. లోకం అతన్ని ఆరాధిస్తుంది, లోకాన్ని అతడు సేవిస్తాడు. ఈ సేవ్య సేవక భావం చాలా